యోహాను సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు ముందు చదువుతాము. ఆ తర్వాత 27, 28, 29 ఆ 3 వచనాలు కూడా చదువుదాము. స్టార్ట్ చేయండి అందరు నాతో. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. తర్వాత 27 దగ్గర స్టార్ట్ చేద్దాం అందరం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమలో, నీ కృపలో, నీ కనికరంలో ఈ 2025వ సంవత్సరంలో మొదటి నెల నుండి 10వ నెల వరకు 10వ నెలలో ప్రభా ఈ దినం వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా క్షేమకరంగా ఉంచి మరొక మారు నీ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడానికి, నీ వాక్య వెలుగులో మా బ్రతుకులు సరిచేసుకోవడానికి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి ఇటు సమయానికై శిరస్సుంచి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. తండ్రి, మేము యోగ్యులం కాదు, ఈ సన్నిధిలో ఎన్నిక చేయబడిన వారం కూడా కాదు, అలానే మంచి జీవితం ఉన్న వాళ్ళం కాదు, పరిశుద్ధులం కాదు. అయినా గొప్పదైన నీ ప్రేమలో తండ్రి, నీ కృపలో, అలాగే నీ కనికరము, నీ క్షమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృప వెంబడి కృపను మాకు ఇస్తూ మా ఆయుష్కాలం పొడిగిస్తూ అంతకంతకు ప్రభా నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి స్వారపితులను రావాలని కోరుకుంటూ మీరు అనుగ్రహించినటువంటి ఇటు మరొక సమయాన్ని బట్టి నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. తండ్రి, వచ్చిన మేము సమయాన్ని వృధాపరచుకోకుండా సరైన జ్ఞానం కలిగి ప్రవర్తించడం మాకు నేర్పమని నీ పాదాలకు అప్పగిస్తున్నాను. తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా మీరు మాకు ఆయుష్కాలం ఇచ్చినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, మమ్మల్ని పోషించినందుకు, ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు, నీ కుమారుడు రాకపోతే సిద్ధపరుస్తున్నందుకు హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మేము అంతేనా తండ్రి బద్దులమై ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన మేళ్ళు ఇన్నని మేము చెప్పలేము, కానీ మా జీవితాల్లో లోపించిందే ఆరాధన చేయటం ప్రభా. కాబట్టి ఈ దినాన మరొకసారి మీ యొక్క గుణగణాల గురించి తెలుసుకుంటూ మీరు ఎంత మంచి దేవుడో, మీరు ఎంత మంచిగా మమ్మల్ని ప్రేమిస్తున్నారో అన్న విషయాలు అర్థమవుతూ ఉండగా మరొక మారు హృదయపూర్వకంగా మేమందరం నిన్ను ఆరాధించడానికి మా హృదయాలను సమయత్తపరచమని నీ పరిశుద్ధ పాదాలకు అప్పగిస్తున్నాను. వచ్చిన వారు ప్రభా ఏక మనసు కలిగి వినడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఎందుకు అర్హులో మరొక మారు తెలుసుకొని హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించడానికి సిద్ధపరచమని, రానయ్యున్నవారు సకాలంలో రావడానికి నీ కృప దయచేయమని, నిలబడిన నేను మట్టివాడును కాబట్టి తండ్రి నన్ను మరుగు చేస్తూ పరిశుద్ధాత్మ తండ్రి నీ కుమారుని గురించి మీరే మాట్లాడమని, మేమందరం కలిపి హృదయపూర్వకంగా నీ కుమారుని ఆరాధించడానికి సంసిద్ధపరచమని నీ దయగల చేతులకు నన్ను మమ్మల్ని అప్పగిస్తూ ఈ కొద్ది మనవులను నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు మా కొరకై అతి త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈరోజు మనం ఆరాధన వర్తమానం కోసం తీసుకున్న వాక్య భాగం ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట 11. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఈ ఒక్క భాగమే తీసుకునేది. అయితే ఈ సువార్త రాసింది ఎవరో మీకు తెలుసు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు, అందరిలో చిన్నవాడు, ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, ప్రభువు ప్రేమించినవాడు, ప్రభువు మరణానికి సాక్ష్యంగా ఉన్నవాడు. తన సువార్త ద్వారా ప్రభువు దేవుని కుమారుడుగాను రాబోయే కాలానికి రాజుగా చూపించడానికి ఇష్టపడినవాడు. ఆయన ప్రభు గురించి రాస్తూ ఇక్కడ ఒక మాటను మనం చదివాం కదా, ఆ మాటను రాయించాడు. అయితే యోహాను సువార్తలో మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే అది యోహాను గారు ఈ యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చేసిన 7 అద్భుతాల గురించి రాయటానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు వారు చేసిన 7 సంభాషణలు రాయటానికి ఇష్టపడ్డాడు. అలాగే యేసుక్రీస్తు వారు నేను లేక నేనే అని అన్న 7 విషయాలు చెప్పడానికి ఇష్టపడ్డాడు. సో అంటే ఆయన చెప్పదలుచుకునేది ఏంటంటే
ఆయన మనలాగా మనుషుడు కాదు, దేవుని కుమారుడు, రాబోయే కాలంలో రాజుగా మన అందరి మీద ఆయన వ్యవహరించబోతున్నాడు అన్న విషయం చెప్పడం కోసం ఆయన నేను లేక నేనే అన్న మాటలు ఆయన దైవత్వాన్ని సూచిస్తూ ఉండగా అందులో చెప్పబడిన ఒక మాటే ఇది. అయితే ఏం చెప్పాడన్నది మనకు అనవసరం, జస్ట్ మీకు చూచాయిగా తెలవటం కోసం ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక చోట ఒక మాట చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, ఒక గుడ్డివాడు వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణించమంటాడు. వాక్యం తీయొద్దు, ఇప్పుడు కరుణించమని కేకలు వేసినప్పుడు అతను బాగు చేసి సరే ఒక మాట అంటాడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను లోకమునకు వెలుగును. ఒక మాట మీకు చూపించాను. అలాగే ఈ 10వ అధ్యాయంలో 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు ఏమంటాడంటే, గొర్రెల ద్వారమును నేనే అని అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్పాడంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇట్లా 7 విషయాలు చెప్పాడు. అందులో నేను అన్న మాటలో మనం ఒక మాటని ఈ రోజున తీసుకుంటున్నాం. అదేంటంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. అయితే ఈరోజు మనం గొర్రెలకు మంచి కాపరిని అన్న విషయం ద్వారా దేవుడు అసలు కాపరిగా ఎందుకు తను మార్చుకుంటాకి ఇష్టపడ్డాడు, కాపరితో ఎందుకు పోల్చుకున్నాడు, సొంత కాపరిగా మారటానికి ఎందుకు ఇష్టపడ్డాడు, దానికై ఆయన ఎలాంటి కార్యం చేశాడు. అయితే సొంత కాపరి వేరు, మంచి కాపరి వేరు. మంచి కాపరని పర్టికులర్గా యేసుక్రీస్తు వారు తన గురించి ఎందుకు చెప్పుకున్నారు, మంచి కాపరిగా ఉండి ఆయన మనకు చేసినటువంటి గొప్ప మేళ్ళు ఏమిటి అన్న విషయాలు తెలుసుకొని ఆయన చేసిన మేళ్ళని బట్టి మనం ఆయన్ని దినాన్న ఆరాధన చేయడానికి సంసిద్ధపడదాం. అయితే ఫస్ట్గా ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తను తాను కాపరిగా పోల్చుకున్నాడు. అయితే కాపరిగా పోల్చుకున్న దగ్గర ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే, ఇక్కడ మనం చదివిన భాగంలో మంచి కాపరిగా పోల్చుకున్నాడు ఆయన. ఇక్కడ మంచి కాపరి అని చెప్తాడు. అట్లా హెబ్రీయులకు రాసిన పత్రికలు 13వ అధ్యాయం 20-21 వచనాలకి వెళ్తే అక్కడేమంటాడంటే గొప్ప కాపరి అని అంటాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనం దగ్గర కానీ 5వ అధ్యాయం 4వ వచనం దగ్గర కానీ ఏమని చెప్తారంటే ఆత్మల కాపరి లేక ప్రధాన కాపరి అని. అంటే ప్రతి చోట కాపరిని అని చెప్పుకుంటానికి ఇష్టపడ్డ ప్రభువుని గురించి ఈ వాక్య భాగాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మంచి కాపరి అని చెప్పుకున్న దగ్గర ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెడతాడని. నెక్స్ట్ రెండోది వచ్చి గొప్ప కాపరి అన్న దగ్గర ఆయన ఏంటంటే, మందను మేపి వాటికి ఏ ఇబ్బంది రాకుండా సురక్షితంగా క్షేమకరంగా కాపాడి తను అనుకున్న చోటకి వాటిని నడిపిస్తాడు అని. నెక్స్ట్ ఆత్మల కాపరి లేక ప్రధాన కాపరి అన్నప్పుడు రాబోయే కాలంలో మన ఆత్మలను ఆయన భద్రపరిచి శాశ్వత కాలం ఆయనతో మనల్ని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాడని 3 విషయాలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మంచి కాపరి, గొప్ప కాపరి, ఆత్మల కాపరి లేక ప్రధాన కాపరి అని. సో ఈ మూడింటి గురించి చెప్పబడిన 3 కీర్తనలని మన బైబిల్లో. ఫస్ట్ ఏంటంటే, మంచి కాపరి అని చెప్పడానికి కీర్తన 22 రాయబడింది. అలాగే గొప్ప కాపరి అని ఎలా కాపుదలు చేస్తాడు, ఎలా నడిపిస్తాడని చెప్పడం గురించి 23వ కీర్తన రాయబడింది. అట్లాగే ఆత్మల కాపరి లేక ప్రధాన కాపరి అన్న విషయం చెప్పడానికి 24వ కీర్తన రాయబడింది. సో 22, 23, 24 ఈ 3 కీర్తనలు కూడాను యేసు ప్రభు గారి యొక్క కాపరత్వం గురించి వ్రాయబడినటువంటి కీర్తనలు. ఒకసారి మీరు పోల్చుకుని చదువుకోండి, మీకు విషయం అర్థమవుతుంది. సో అయితే ఇప్పుడు విషయం మనకు అవేం కాదు, కానీ మనకు అందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటది, దేవుడు తనను తాను యేసుక్రీస్తు ద్వారా తనను తాను మంచి కాపరిగా ఎందుకు పోల్చుకున్నాడు అన్న విషయం దగ్గరికి వస్తే, అసలు కాపరిగా మారటానికి అసలు దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు అన్న విషయం మనం ధ్యానం చేయాలి. దానికోసం ఒకసారి యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు 34వ అధ్యాయానికి రండి. ఎందుకు తను తాను కాపరిగా చేసుకోవాలని ఆశపడ్డాడు అన్నదాని దగ్గర ఒక ప్రశ్న వస్తే ఆయన ఎందుకు చేసుకోవాలన్నాడు ఇక్కడ రాశాడు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 716 పేజీ రెగ్యులర్ బైబిల్లో నేను చదువుతున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇజ్రాయేలుల కాపరుల గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటిని కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు.
తప్పిపోయిన వాటిని వెదకరు. అది మాత్రమే కాదు, మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు అన్నాడు. అంటే ఇదే అధ్యాయంలో చివరిలో మనం చూస్తే 31 వచ్చిన దగ్గర ఏమంటారంటే, నా గొర్రెలను నేను మేపుతున్న నా గొర్రెలనగు మీరు మనుషులు, నేను మీ దేవుడను, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు అన్నాడు. అంటే మనల్ని ఏమో గొర్రెలతో పోల్చి తనను తాను కాపరిగా పోల్చుకోవడానికి, కాపరిగా ఉండటానికి ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన మన మీద కాపరిగా ఉండటం కోసం కొంతమంది కాపరిని పెట్టాడంట. ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఆ రిజెక్ట్ చేసింది మనమే ఆయన్ని. ఫస్ట్గా ఇజ్రాయేలీల్ని ఆయన తన స్వాస్థ్యంగా ఉండి పిలిచి వాళ్ళకు వాగ్దాన భూమి అప్పగించిన తర్వాత వాళ్ళు నువ్వు వద్దు ప్రభు మాకు, మా మీద రాజుగా ఇంకొకరిని చెయ్యి అని చెప్పేసి సౌలుని రాజుగా చేయించుకున్నారు. సో ఆ రోజున కాపరిగా ఉండటానికి, వాళ్ళని క్షేమంగా ఉంచడానికి, వారి కోసం సమస్తం చేయడానికి ఇష్టపడిన రాజుని లేక దేవుణ్ణి వాళ్ళు వద్దని తిరస్కరించారు. సో అప్పుడు కాపర్లుగా ఏం చేశాడు, రాజులకి తర్వాత న్యాయాధిపతులకి అట్లా వరుసగా అప్పగించుకుంటూ వచ్చాడు. అయితే న్యాయాధిపతులు కొంతకాలం తర్వాత రాజులు వాళ్ళ కాపర్లుగా వచ్చారు. ఆ కాపర్లుగా వచ్చినా సరే వాళ్ళు ఏం చేశారంటే మొత్తము ఎట్లాంటి పని చేశారో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తదుపరి కాలంలో వచ్చినటువంటి వాళ్ళకి వాక్యాన్ని బోధించే వాళ్ళు కానీ మరి ఇతరగా విషయం చెప్పబడిన విషయాలన్నీ కానీ వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు, మీరు కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ, తమ కడుపు నింపుకొని ఇశ్రాయేలు కాపర్లకు శ్రమ, కాపర్లు తమ గొర్రెలను మేపవలను కదా, మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వు తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. సో కాపరి చేయాల్సిన పని ఏంటి అని అంటే గొర్రెలను మేపాలి తన వాక్యం ఆహారంతో. ఇదిగో చర్చిలో ఉన్న వారందరూ గొర్రెలను మనం చెప్పుకుంటే వాళ్ళను మంచి వాక్యంతో వాళ్ళని మేపాలి. తర్వాత గాయపడిన వాటిని, తర్వాత వచ్చి బలహీనమైన వాటిని మీరు బలపరచరన్నాడు. అంటే బలపరచాలి. నెక్స్ట్ మూడోది ఏం చేయాలంటే రోగం గలవాడిని స్వస్థపరచాలి. తర్వాత గాయపడిన వాటిని కట్టుకట్టాలి. తోలివేసిన వాటిని, మంద నుంచి చెదిరిపోయిన వాటిని తిరిగి తోలుకొని రావాలి. ప్లస్ తప్పిపోయిన వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి. అయితే ఇవన్నీ కాపర్గా ఉన్న వాళ్ళందరూ చేయటం దగ్గర ఫెయిల్ అయిపోయారు కాబట్టి అలా ఫెయిల్ అవటం మూలంగా వచ్చిన నష్టం ఏంటో కిందే రాశాడు. ఏమన్నాడంటే 7-8 వచనాల దగ్గరికి వస్తే, కాబట్టి కాపర్లారా యెహోవా మాట ఆలకించుడి, కాపర్లు లేకుండా నా గొర్రెలు, అంటే ప్రజలు ఏమైపోయారంట, దోపుడు సొమ్మయ్యి సకలమైన అడవి మృగములకు ఆహారంగా అయ్యారు అన్నాడు. పైన ఇంకో మాట కూడా చెప్తాడు 6 చివర్లో ఏమంటాడు, నా గొర్రెలు భూమి అందంతటా చెదరిపోయి అన్నాడు. అంటే కాపర్ ఎప్పుడైతే సరైనడు కాదో, కాపర్ ఎప్పుడైతే సరిగ్గా వాటిని సంరక్షించినప్పుడు గొర్రెలు ఏమవుతాయి అంటే చెదిరిపోతాయి, దోపుడు సొమ్ముగా మారుతాయి, క్రూర మృగాలకు ఆహారంగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితికి ఇదిగో ప్రజలందరూ, ఆనాడు ఇజ్రాయేలీలు కానీ ఇప్పుడున్న మనం కానీ అలాంటి పరిస్థితికి మనం వచ్చినప్పుడు తిరిగి దేవుడే తను కాపర్గా ప్రత్యక్షపరచుకోవడానికి, కాపర్గా ఉండటానికి ఇష్టపడి ఇదిగో ఈ గొర్రెల కాపరత్వం గురించి, మనుషులంటే మన యొక్క కాపరత్వం గురించి ఇక్కడ రాయించాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి, ఎందుకు ఆయన కాపర్గా ఉండటానికి ఇష్టపడ్డాడు అని అంటే ఇందాక మనం చూసుకున్నాం 7 విషయాలు చెప్పాడు అక్కడ. ఆ 7 విషయాలు భూ సంబంధమైనటువంటి కాపర్లు చేయడం లేదు. కాబట్టి ఆ విషయాలన్నీ అవన్నీ తిరిగి నేను చేస్తా, ఎందుకంటే నేను నీకు సొంత యజమాని, మీరు నా గొర్రెలు అని అంటున్నాడు. కాబట్టి సొంత యజమానిగా ఉన్న ఆయన ఏం చేస్తాడు అన్న మాట దగ్గర తెలుసుకుంటాం కోసం ఒకసారి 11వ వచనము 14-15 చదువుదాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదకున్నట్లు నేను నా గొర్రెలను వెదకి, చూడండి చీకటి గల మబ్బు దినముందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాను అక్కడ నుండి నేను వాటిని తప్పించి ఆయా జన్మల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశముల నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల మీదను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను అన్నాడు. ఇది యాక్చువల్గా ఇశ్రాయేలు గురించి చెప్పేదైనా అందరికీ సర్వలోకానికి చెందినటువంటి విషయం ఇది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఏం చెప్తున్నాడు, నేనే మిమ్మల్ని వెతికి రక్షించుకుంటాను అని చెప్తూ ఆయన కాపర్గా ఉండటానికి ఇష్టపడ్డాడు అన్న మాటని ఇక్కడ చెప్పాడు. అయితే కాపర్గా ఉండి ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు అని చూస్తే కింద చెప్పాడు. ఏమన్నాడు, ఇందాక మనం చదువుకున్న దానికి పూర్తిగా రివర్స్ అనమాట. ఏమంటాడు 16 వచ్చిన దగ్గరికి వస్తే 19 నుంచే స్టార్ట్ అయింది.
సారీ 14 నుంచే స్టార్ట్ అయింది. నేను మంచి మేతగల చోటును వాటిని మేపెదను, ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతాల మీద బలమైన మేత స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును, తోలివేసిన దాన్ని తోలుకుని వచ్చేదను, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలంగా ఉన్న వాటిని బలపరచుదును. చూసారా, అంటే అక్కడ ఏమి చేయట్లేదో రివర్స్లో మొత్తం నేను వాటికి నేను చేస్తాను. అందుకని వాటికి నేను కాపరిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ కాపరత్వం కోసం నేను ఒక ఆయన మీ దగ్గరికి పంపించబోతున్నానని చెప్పాడు. ఎవరు ఆయన అంటే కింద ఉంది చూడండి, 23 వచ్చిన దగ్గర ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, వాటి మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించేదను, అతడు వాటికి కాపరి అయి ఉండి వాటిని మేపును అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించేదను అన్నాడు. అయితే ఒక విషయం మనం గమనించాలి. ఇదిగో దావీదును కాపరిగా నియమించేదను అన్న మాట, ఇది రాయబడిన మాట టయానికే దావీదు గారు చనిపోయి 500 ఏళ్ళు పైన అయిపోయింది. మరి ఎందుకు రాశాడు ఇక్కడ అనంటే, అక్కడ మెన్షన్ చేసింది దావీదుని గురించి కాదు. దావీదు కుమారుడు లేక సర్వలోక రక్షకుడు దావీదు వంశం ద్వారా పుట్టబోతున్నాడు, యోధా వంశంలో పుట్టబోతున్నాడు అని ఎవరి గురించి చెప్పాడు? ఆ ప్రభు అయిన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాట. ఎందుకనంటే ఆల్రెడీ అప్పటికి దావీదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మరి దావీదుని ఎందుకు నియమిస్తానన్నాడంటే ఆయన కుమారుడిని నియమించబోతున్నానని. అందుకని ఇందాక మనం చదివినటువంటి 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో మీకు ఒక మాట చెప్పారు. 9వ అధ్యాయంలో గుడ్డివాడు ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమన్నాడు. అంటే ఎవరు దావీదుగా వచ్చి పంపిస్తున్నాను అన్నాడో ఆయన ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సో ఇక్కడ ఇండైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఆయన తన కుమారుణ్ణి కాపరిగా ఈ లోకానికి పంపబోతున్నాడు అని చెప్పాడు. సో ఇప్పుడు ఆ కుమారుడుగా వచ్చిన ఆయన ఏం చేస్తాడు అని అంటే ఇక్కడ చెప్తున్నాడు, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. సో కాపరిగా ఉండి యజమానుడికి ఉపయోగపడే వాటిని తిరిగి సంరక్షించి కాచి కాపాడి యజమానుడి చేతికి అప్పగించడంగా ఒక బాధ్యతగా, అంటే తండ్రికి అప్పగించే బాధ్యతగా ఆయన కాపరిగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడ్డాడు. అలా కాపరిగా వచ్చిన యేసుక్రీస్తు వారే తను దాన్ని అనౌన్స్ చేసుకున్నాడు. మళ్ళీ ఏమనంటే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని. ఓకే, ఇంతకు మనం చూసాం ఏంటంటే, సొంత కాపరి అయితే ఎలా చూస్తారో చూసాం. ఎలా చూస్తారని చూసుకున్నాము. మేపుతాడు, చక్కగా వాటిని దొడ్లో ఉంచుతాడు, విశ్రాంతినిస్తాడు, బలమైన మేతక స్థలంలో తీసుకెళ్తాడు. ఇంకో మాట చెప్పాలంటే వెతుకుతాడు, రక్షిస్తాడు, ఒకరు చెదిరిపోతే తోలుకొని వస్తాడు, గాయపడితే కట్టుకడతాడు, దుర్బలంగా బలహీనంగా ఉన్న వాటిని బలపరుస్తాడు. ఇంకా మొత్తం ఏమేం చేస్తాడో సొంత కాపరి చెప్పాడు. కానీ ఈయన ఏం చేశాడంటే, సొంత కాపరిని అని అంటలా. ఏమంటున్నాడు? నేను మంచి కాపరిని అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. సొంత కాపరి చేసే పనులు విన్నాము, అయితే మంచి కాపరి అని చెప్పేసి ఎందుకు పర్టికులర్గా చెప్పుకున్నాడు అని అన్నప్పుడు, సొంత కాపరికి ఉండే లక్షణాల కంటే విభిన్నమైన ఒక లక్షణాన్ని అని చెప్పాడు ఇక్కడ. విభిన్నమైన ఒక లక్షణాన్ని, ఒక లక్షణం 2-3 చెప్పాడు. నేను మీకు చూపిస్తాను. అదేంటో ఒకసారి చూద్దాం రండి. సొంత కాపరి అన్న దానికంటే విభిన్నంగా నేను మంచి కాపరిని అని దాన్ని ఎందుకు చెప్పుకుంటానికి ఇష్టపడ్డాడు అని అన్నప్పుడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో మీకు నేను 2-3 వాక్యాలు చూపిస్తాను చూడండి. 10వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్న 11వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పి ఎందుకు మంచి కాపరిని చెప్పుకున్నాడు? సొంత కాపరి కాదు, మంచి కాపరిని అని సపరేట్గా ఎందుకు చెప్పుకున్నాడు అంటే ఒక మాట చెప్తున్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఒక ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. సో మంచి కాపరిని నేను ఎందుకు చెప్పుకున్నా అంటే గొర్రెల కోసం ప్రాణం పెడతా అని అన్నాడు. ఒకటి. రెండోది ఏం చెప్పాడంటే, ఇలాగ నేను మంచి కాపరిని ఇక్కడే ఇదే అధ్యాయంలో 3 సార్లు చెప్పాడు. అయితే ఇంకో మాట చెప్పాడు, మంచి కాపరి ఏం చేస్తాడన్నది. 27వ వచనం దగ్గరికి వస్తే, 27వ వచనం దగ్గరికి, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. రెండో మాట చెప్పంటే, ఫస్ట్ ఏం చెప్పాడు? నా ప్రాణం పెడతాను, ఆ గొర్రెలు ఏంటో నాకు బాగా తెలుసు. మూడోది ఏంటంటే, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను. ఏమిస్తున్నాను అన్నాడు? నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను. అవి నా గొర్రెలు, ప్రాణం పెడుతున్నా. నెక్స్ట్ వాటికి వెతికి రక్షించుకుంటాను కాబట్టి నిత్య జీవన ఇస్తా. మూడో మాట ఏమన్నాడంటే, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరించడు, మరి ఎవడు కూడా నా చేతి నుంచి వాడిని తీసేసుకోలేడు అని 3 విషయాలు అనౌన్స్ చేశాడు. సో ఈ 3 లక్షణాల్లో
మరి ఏ కాపరికి కూడా ఈ భూమి మీద లేవు. అంతకుముందు కాపర్లు అని అన్నప్పుడు మనం ఫస్ట్ ఆది కాండం నుంచి చూసుకుంటే కనుక హేబేల్ దగ్గర నుంచి చాలామంది కాపర్లు ఉన్నారు. కాపర్లుగా చాలామంది ఇంట్రడ్యూస్ చేశాడు దేవుడు మనకి. కానీ ప్రభువుకు ఉన్నటువంటి లేకపోతే ఈ లోకంలో ఉన్న కాపర్లకు ఎవరికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి 3 లక్షణాలు చెప్పాడు. ఏంటంటే మంచి కాపరి ప్రాణం పెడతాడు, మంచి కాపరి వాటిని నిత్య జీవనంలోకి తీసుకెళ్తాడు, మంచి కాపరి తన చేతులు వాళ్ళని భద్రంగా ఉంచుతాడు, వాటిని ఎవరు ఆయన చేతుల నుంచి అపహరింప లేడు అని. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆయన ఏమని చెప్పుకుంటున్నాడంటే నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈయన మంచి కాపరిగా వచ్చిన ఈయన ఎందుకు కాపరిగా రావాల్సి వచ్చింది అన్నది ఒక ప్రశ్న వేసుకుందాం మనం. అసలు ఎందుకు కాపరిగా రావాల్సి వచ్చిందంటే ఇందాక మనం చూసుకున్నాము భూ సంబంధమైన కాపరులు చేస్తున్నటువంటి ఒక పని మనం తెలుసుకున్నాం. అయితే ఇంకొక రీజన్ కూడా ఉంది దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏంటంటే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాల దగ్గరికి రండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. ఇది మనకు బాగా పరిచయము, బాగా చిరపరిచితమైన వాక్య భాగాలు మనకి. రక్షింపనేరకు యుండునట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరకు యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపకున్నాడు అని. యాక్చువల్గా దేవుడే మనకు తండ్రి, ఆయనే మనకు సంరక్షక ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మానవుడు దుర్వినియోగం చేసి ఆయన నుంచి వేరైపోవట కారణం ఏంటి అంటే పాపము. దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఎప్పుడైతే కనుక ఆది మానవులైన ఆదాము హవ్వలు తప్పులు చేశారో ఆ రోజున దేవుడి నుంచి ఎడమైపోయింది. ఇప్పుడు గొర్రెలు అన్నప్పుడు ఎక్కడుండాలి? యజమాని దొడ్లో ఉండాలి, యజమాని దగ్గర ఉండాలి, అంతే కదా. కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాము? యజమాని దొడ్లోకి వెళ్తాక అవకాశం లేదు, ఆయన దగ్గర ఉంటాక అవకాశం లేదు. కారణం ఏంటి అని అంటే అక్కడికి వెళ్ళాలని మనం ఎంత అరిచినా ఎన్ని రకాలు మనం ప్రయత్నం చేసినా విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన హస్తము కురచకాలేదని. ఇందాక మనం చదువుకున్నాము లోక సంబంధమైన కాపరులు ఏం చేస్తున్నారని వాళ్ళ అవసరాల కోసం వాడేసుకుంటున్నారు, అవసరమైతే చంపేసేస్తున్నారు అని చెప్పాడు పైన. అంటే చంపేస్తున్నా సరే దేవుడు ఎందుకు రక్షించకుండా ఉన్నాడు అని అంటే రక్షింపనేరకు ఉన్నట్లు ఆయన హస్తము కురచకాలేదు. ఇంత జరుగుతుంది సరే ఎందుకు ఆయన రక్షించలేకుండా ఉన్నాడు అని అంటే రక్షించలేకపోవడానికి హస్తమేం చిన్నది కాదు అన్నాడు. అట్లా మీరు రక్షించు ప్రభు అని మీరు ప్రార్థన చేస్తున్నా సరే విననేరకు నిండినట్లు ఆయన చెవులు మందం కాలేదన్నాడు. కారణం ఏంటంటే మీ పాపములు మీ దోషములు అన్నాడు. మీ పాపం ఆయనకి మీకు అడ్డం వచ్చినాయి, మీ దోషములు ఆయన ముఖాన్ని మీకు మరుగు చేసినాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటనంటే తిరిగి దేవుని దొడ్డిలోకి గొర్రెలుగా మనందరం వెళ్ళాలి అని అంటే ఆయనకి మనకు మధ్యలో ఉన్న ఈ అడ్డం తొలగించబడాలి. ఈ అడ్డం తొలగించబడటం కోసమే మంచి కాపరి అని చెప్పబడినట్టు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడు మీకు అందరూ తెలుసు కదా. ఆ కల్వరి శిలువలో మనందరి కోసం తన ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చి మన పాపాన్ని కడిగి ఇప్పుడు ఏది దేవుడికి నీకు అడ్డంగా ఉందో ఆ పాపాలని దోషాలన్నింటిని సంపూర్ణంగా పరిహరించబట్టి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళటానికి మనకు ఒక అవకాశం వచ్చింది అని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మంచి కాపరిగా ఆయన ఉండి మన కోసం ప్రాణం పెట్టే దగ్గర ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడిన దగ్గర ఆయన చేసిన ఒక మంచి పనిని మీ గురించి చెప్తాను. ఏంటంటే అది యోహాను భక్తుడు ఒక మాట రాశాడు మామూలుగా. ఏంటి బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. యోహాను సువార్త 1:29 వచ్చిన ఒక మాట అంటాడు. ఏంటంటే యేసుక్రీస్తు వారు వస్తుంటే ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. అంటే మనకు కాపరిగా ఉండటానికి ఇష్టపడిన దేవుడు నీ స్థానంలో నా స్థానంలో నీ అవిధేయత మూలంగా నా అవిధేయత మూలంగా నీ పాపములు నా పాపములు ఆయన మీద వేసుకొని నువ్వు బలిగా అర్పించబడాల్సిన చోట నువ్వు శిక్ష పొందాల్సిన చోట నీకు బదులుగా శిక్ష పొంది ఆయన బలిగా వెళ్ళి వధించబడిన దేవుని గొర్రె పిల్లగా మారాను. అందుకని ఏమన్నా ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని చూసి అని అన్నాడు. అంటే కాపరిగా ఉండటానికి యజమానుడిగా ఉండటానికి ఇష్టపడతాడు. కానీ గొర్రెగా మారి గొర్రెలు రక్షించడం కోసం మిగిలిన గొర్రెలు రక్షించడం కోసం అడ్డం పడిన గొర్రెగా ఎక్కడ మనం చూడము. అది జరిగింది ఎక్కడంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఒక్కరి దగ్గరే. కాబట్టి ఆయన మామూలు కాపరి కాదు, ఒక గొర్రెల మందకు సొంత కాపరి కూడా కాదు, ఆయన మంచి కాపరి. ఎందుకంటే
గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. నేను ఎప్పుడు అప్పుడు 10థ్లోనో సుమారుగా 9th చదివే టైంలో చాలా పడినాయి అనుకోండి. ఒక వార్త చదివాను, నాకు ఇంకా గుర్తుంది. ఏంటంటే ఒక 17 ఏళ్ళ 18 ఏళ్ళ అమ్మాయి గొర్రెలు మేపుకొని అడవి పక్కన, అడవిలో ఉన్నాయి కదా కొన్ని ప్రాంతాల్లో, చెట్టడవులు అవి ఉన్నాయి ఆ ప్రాంతాల్లో, గొర్రెలు మేపుకుంటకి వెళ్ళింది. కరెక్ట్గా ఏంటంటే అదే టైంలో ఒక చిరతపులి వచ్చి ఆ గొర్రెల మీద దాడి చేసింది. దాడి చేస్తే ఈ అమ్మాయి ఏం చేసిందంటే చేతిలో అది మంటలై కోస్తారు కదా, వాటికి ఆ కోసి కత్తి పట్టుకుని దాని మీద తిరగబడి చాలా దెబ్బ గాయపరిచింది ఈ అమ్మాయిని. గాయపరిచినా సరే అది పట్టుకున్న మేకను వదిలే వరకు దాని మీద దాడి చేస్తానంది ఈ అమ్మాయి. దాడి చేసి కొడవలతో దాడి చేసిందో, కత్తితో దాడి చేసింది, దేంతో దాడి చేసిందో తెలియదు, మొత్తానికి అది వదిలి పారిపోయింది. అది నేను చదివాను, నాకు ఇది చదువుతున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. మనమైతే ప్రయత్నం చేసాం కానీ ప్రాణం పెట్టడానికి ఎవరు ముందుకెళ్ళి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా తన ప్రాణం తెగించే వచ్చింది, బట్ ప్రాణం పెట్టలా. కానీ మన ప్రభువు మనల్ని విడిపించడం కోసం, మనం రక్షించడానికి ఏకంగా తన ప్రాణాన్నే అప్పగించాడు. సో ఈ పని భూమి మీద ఎవరు చేయరు, ఏ కాపరి చేయలేడు. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఇప్పుడు అలాంటి టైంలోనే ఏమైనా వచ్చిందనుకో, ప్రమాదం వచ్చిందనుకో, నేను చాలామంది దగ్గర చూసాను, నేను కొన్ని మామూలుగా చూశాను. ఏంటంటే అది తీవ్రమయ్యి మన మీద ప్రాణం అపాయం వస్తుంది అనుకున్నప్పుడు అవసరం గొర్రెను వదిలేస్తాడు యజమానుడు. ఎందుకని ఏ సింహమో ఏ పులి లాంటిది దాడి చేసింది అనుకోండి, పులి మీద తిరగబడలేము మనం. ఏం చేస్తాడు, పోతే పోయింది ఒక గొర్రె అని చెప్పేసి దాన్ని ఏం చేస్తాడు, వదిలేసి తప్పుకుంటాడు. కానీ ఈయన అట్లాంటి వాడు కాదంట. ఏ ఒక్క గొర్రె కూడా నశించిపోకూడదని తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన మనల్ని బ్రతికించాడు అని. సో మంచి కాపరిని అన్న చోట మన కోసం చనిపోతాడు అన్న దగ్గర ఆయన మనకేదో పరలోక రాజ్యం ఇద్దామని కాదు ఆయన ఉద్దేశం. పరలోక రాజ్యం అనేది సెకండరీ. ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దేవునికి మనకి అడ్డంగా ఉన్న మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయటం కోసం ఆయన చనిపోయాడు. ఇది మనం ఫస్ట్ గమనించాల్సిన విషయం. సో కాబట్టి మంచి కాపరిగా ఆయన చేసిన కార్యాలు ఒకసారి 2-3 ఇదే అధ్యాయంలో మనకి ఇందాక చదివిన యోహాను సువార్తలు రాసిన 2-3 విషయాల గురించి ధ్యానం చేసి మనం దేవుని ఆరాధనకు వెళ్దాము. ఫస్ట్ ఆయన ఏం చేశాడు అని అంటే, ఫస్ట్ మనకి ఆయన ఏం చేశాడు అనేది ఇక్కడ మనం చదివిన చోట ఒక మాట మీకు నేను చూపించా కదా, ఏంటది, నా తండ్రి చేతి నుండి వాటిని ఎవ్వడు అపహరింపడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనం దగ్గర నేనేం చదివించాను, నా చేతి ముందు ఏమన్నాడు, నేను వాటికి నిత్యజీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఒక మాట చెప్పాడు. సో ఇదేం చెప్తుందంటే, యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా ఉంటే నీకుండే సెక్యూరిటీ, నీకు భద్రత లేక నీకుండే కాపుదల. యేసుక్రీస్తు వారు మన కోసం చేసిన గొప్ప పని ఏంటంటే తన ప్రాణం పెట్టడం అన్నిటికంటే ముఖ్య విషయం. అయితే ఆ ప్రాణం పెట్టి ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే, ఇక నా చేతుల నుంచి మిమ్మల్ని ఎవరు అపహరింపడం అని చెప్పేసి ఒక వీలునామా రాసిస్తారు చూసారా, అట్లా రాసిచ్చాడు. ఏమంటున్నాడంటే అది దేనికి తెలియజేస్తుందంటే ఆయన మనకిచ్చే భద్రత లేక ఆయన ఇచ్చే గొప్ప కాపుదల అని. నిజమేనా? ఈ మాట ఎక్కడని చెప్పారా ప్రభువారు, మీకు నేను భద్రతనిస్తున్నాను కాపుదలని ఇస్తున్నాను అని డైరెక్ట్గా అన్నాడా? నేను అన్నా భద్రత లేక కాపుదలని ఇస్తున్నాడు అని డైరెక్ట్గా అన్నాడు యేసుక్రీస్తు వారు? రండి మీకు నేను చూపిస్తా ఒక మాట. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 12వ వచనం దగ్గర నేను చదువుతాను. తీసుకున్నారా? 98వ పేజీ. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. ఏమన్నాడండి? నీ నామమందు కాపాడి తిని. ఇందాక అన్నాం కదా, భద్రత లేక కాపుదల, సెక్యూరిటీ. ఆయన మంచి కాపరగుండి మనకు చేసిన ప్రాణం పెట్టిన ఫస్ట్ విషయం అయితే, రెండోది ఏంటంటే మన కోసం ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే మనకి కాపుదలని ఇవ్వటం, భద్రతని ఇవ్వటం అన్నాం కదా. సరే ఏమంటున్నాడు? నీ నామమందు కాపాడి తిని అంటే విశ్వాసులు కాపాడబడుతున్నారు అంటే దానికి రీజన్ మనం కాదు, మనం చేసే ప్రార్థనలు కాదు, మనం ఉన్న పరిశుద్ధత కాదు. నీ ప్రభువు, నా ప్రభువు, నీ కాపరి, నా కాపరి, ఎవరు మనందరి కోసం తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడో, ఎవరు మన పాపాలను క్షమించడం కోసం తన రక్తాన్ని చిందించాడో ఆయన ఇచ్చే కాపుదాలను బట్టి. కాబట్టి అదే చెప్పాడు. రెండోది ఏమంటున్నాడంటే నీ నామం ముందు కాపాడి తిని. ఇక్కడ చూడండి, నేను వారిని భద్రపరచితిని. ఏమన్నాడండి? నేను వారిని భద్రపరచితిని అన్నాడు. అంటే మంచి కాపరిగా ప్రాణం పెట్టిన మన ప్రభువు మనకేమి ఇచ్చాడంటే గ్రేట్ సెక్యూరిటీ. ఎంత సెక్యూరిటీ ఇచ్చాడంటే, వన్స్ ప్రభువుని నిజంగా రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొందినోడిని మళ్ళీ ఎవడు బయటికి లాగలేడు ఆయన చేతిలోంచి. ఇంకో మాట కూడా అన్నాడు కింద అక్కడ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడు అక్కడ? ఏమన్నాడు కింద ఇంకో మాట,
వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ఎందుకు తెలుసా? ఆయన సమీపింపరాని తేజస్సులు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళే దమ్ములు ధైర్యాలు ఎవరికి ఈ భూలోకంలో కానీ ఎవరికి కానీ దేవతలకు కానీ ఎవరికి లేవు, దేవదూతలకు కానీ. సో అందుకని ఏమన్నాడంటే, ఇక వన్స్ నా దగ్గరికి వచ్చి నిజంగా కనుక నన్ను రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు, నా కోసం జీవిస్తానికి ఇష్టపడిన వాళ్ళు, వారిని ఎవడను నా చేతుల నుంచి ఎవడో బయటికి తీయలేడు అన్నాడు. ఇది ఆయన మంచి కాపరిగా మనకు చేసినటువంటి రెండో గొప్ప మేలు. ఫస్ట్ మేలేంటి? మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు. రెండోది ఏంటంటే, మనకి ఆయన ఇచ్చినటువంటి గొప్ప భద్రత అనేది ఆయన మనకి ఇచ్చాడు. మూడోదిగా చూస్తే ఏమన్నాడంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాల దగ్గరికి రండి. 3వ అధ్యాయము 15-16 వచనం మనకందరికి బాగా తెలిసిన వాక్య భాగం ఇది. నేను చదువుతాను, వినండి. దేవుడు 15-16 చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వాడికి తీర్పు తీర్చబడదు అన్నాడు. చూస్తున్నారా? ఇక్కడ ఒక మాట చెప్పాడు. మానవుడు ఎప్పుడు కూడాను మూడంతల ఏమంటారు, గొప్ప ప్రమాదంలో ఉన్నాడు ఎప్పుడైనా సరే మానవుడు. అదేంటంటే అది మొట్టమొదటి మరణము, రెండవది ఏంటంటే తీర్పు, మూడోది దేవునితో యుగయుగాలు ఉండే అవకాశం. ఈ మూడుని మానవుడి మీద ఉన్న గొప్ప 3 ప్రమాదాలు. ఈ 3 ప్రమాదాల్లోంచి మనిషిని ఎవడు తప్పించలేడు. ఫస్ట్ది మరణం నుంచి తప్పించడము ఈ భూలోకం ఎవరికి వల్ల కానే కాదు. కానీ అదే మరణం నుంచి తప్పించడానికి ఆయన నీకు బదులుగా మరణానికి వెళ్ళి తిరిగి లేచి ఇప్పుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు? దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినాడు. అంటే ఏ మరణంలోకి నువ్వు వెళ్తున్నావో ఆ మరణం నుంచి నేను బయట తీసుకొచ్చేస్తున్నాడు అన్నాడు. రెండోది ఇంకో మాట, ఇదే యోహాను సువార్త ఇంకోసారి చెప్తాడు, నా యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు అని అన్నాడు. అంటే మానవునికున్న థ్రెట్స్ 3 అంటే గొప్ప ప్రమాదాలు, డేంజర్స్ అనమాట. ఫస్ట్ ఏంటంటే మరణం నుంచి ఇప్పుడు జయము, నిత్య జీవంలోకి వెళ్తావు కాబట్టి. రెండోది తీర్పు, దేవుడి ముందు తీర్పు నిలబడాలి. నా యందు విశ్వాసం ఉంచే వారికి తీర్పు తీర్చబడదు అని అన్నాడు. ఓకే, 2 అయిపోయింది. మూడోది ఏంటంటే అసలైన గొప్ప ప్రమాదం ఏంటది? అగ్ని గంధకాలతామంటే గుండంలోకి వెళ్తాం. దానికి దేవుడు 2వ మరణం అని పేరు పెట్టినా అసలు ఏంటంటే అది దేవుడి నుంచి శాశ్వతమైనటువంటి ఎడబాటులోకి వెళ్ళటం. ఈ గొప్ప 3 ప్రమాదాలు. ఈ 3 ప్రమాదాల దగ్గర తప్పించడం కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడన్న దగ్గర మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? మొట్టమొదటిదేమో ఆయన తన మరణం ద్వారా మనల్ని రక్షించుకున్నాడు అని చెప్తే, రెండవదిగా మనం చెప్పుకున్న మాట ఏంటంటే మనకి భద్రతనిచ్చాడు, కాపుదలను ఇచ్చాడని చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ విషయం చెప్తున్నామంటే ఎటర్నల్ లైఫ్, అంటే నిత్య జీవము. అంటే ఏ పాపం మూలంగా నువ్వు ఆయనకి ఎడమైపోయి ఆయన వింటాకు కూడా ఇష్టపడని నీ చూడటానికి కూడా ఇష్టపడని నీ ముఖాన్ని, వింటాకు కూడా ఇష్టపడని నీ మాటని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బలియాగం ద్వారా తిరిగి తన రక్తాన్ని చిందించి ఆయన తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో వారందరి కోసం నేను ప్రాయశ్చిత్తం చేశానని ఆయన ఒప్పించి తిరిగి నీతో ఆయన సంబంధం కలిపిన దగ్గర ఇప్పుడు ఎక్కడైతే నువ్వు ఆయన దగ్గర ఉంటాక, ఆయన దొడ్లో ఉండకుండా ఉంటాక నేను తోసివేశాడో, తిరిగి అదే దొడ్లోకి ఆయనతో ఉండటం కోసం ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాడంట. అదే నిత్య జీవము. ఆయనతో యుగయుగాలు ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో యేసుక్రీస్తు వారు మంచి కాపరిగా ఉన్న చేసిన మరొక పని ఏంటంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వటం. మూడోది ఏంటంటే రోమపత్రిక 12వ అధ్యాయం 5వ వచనానికి రండి. 12:5 రోమపత్రిక 12:5లో ఒక మాట ఉంటుంది, నేను చెప్పి ముగిస్తాను. నేను చదువుతాను. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే చూడండి, ఇక్కడ అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒక్క శరీరంగా అంటే క్రీస్తు శరీరంలో అవయవాలుగా నువ్వు మార్చబడుతున్నావు. అంటే క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండబోతున్నావు అని. క్రీస్తుతో ఐక్యతగా కలిగి ఉండబోతున్నావు.
సో ప్రకటన గ్రంథంలో కూడా అదే ఉంటుంది. ఏముంటుందంటే 21వ అధ్యాయంలో మనం చదవద్దు, ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి. ఏమంటాడంటే, ఇదిగో దేవుని ఇది మనుషులందరూ కూడా ఆయనతో కూడా ఉన్నారు, ఆయన వారికి దేవుడై ఉంటాడు, ఆయన వారి ప్రతి కన్నీటి బాష్పీందని తుడుస్తారు, ఇక దుఃఖమైన ఏడుపైన ఏది ఉండదు, ఇక ఆయనతో ఆయన యుగాలు ఉంటారన్న మాటని చెప్తూ కొటేట్ చేస్తారు అక్కడ. అంటే ఏంటంటే ఇక ఒకటైపోతాం మన దేవుడితో. మనం అందరం అంటే ఇప్పుడంట విశ్వాసమైన మనం అందరం కూడా క్రీస్తు శరీరంలో భాగాలం అయ్యామంట. అంటే అపరిశుద్ధులమైన మనము, అపవిత్రులమైన మనము పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శరీరంలో భాగములుగా మార్చబడ్డాము. ఇది ఎంత గొప్ప అవకాశము, లేకపోతే ఎంత గొప్ప పని అన్నది మీరు ఆలోచించండి. మనం మామూలుగా కనపడుతున్నాం, బట్ మీరందరూ ప్రభు శరీరంలో భాగాలై ఉన్నారు, ఆయనతో ఏకత్వం కలిగి ఉన్నవారుగా ఉన్నారు. మరి ఇంత గొప్ప అవకాశం మనకి ప్రభు ద్వారా వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మంచి కాపరి అయినప్పుడు ఆయన మనకు చేసిన కార్యాలన్నీ ఒక్కసారి మన జీవితానికి కూడా అప్లై చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన మరణం ద్వారా మన మీద ఉన్న శాపాన్ని, పాపాన్ని తీసివేసి మంచి కాపరిగా మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టబట్టే తిరిగి మనం ఈ దినాన బ్రతికున్నామంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా బ్రతికుండబోతున్నామని. అది ఫస్ట్ విషయం అయితే. రెండోది మనం ఏం చెప్పుకున్నాము, ఆయన మనకి గొప్ప భద్రతనిచ్చాడు. ఎంత గొప్ప భద్రతనిచ్చాడంటే, తన తండ్రి చేతిలోంచి, నా చేతిలోంచి ఎవ్వడు మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళలేడు అని. చాలాసార్లు మనకు భయం కలుగుతూ ఉంటుంది. ఏంటంటే, నేను ఈ పని చేస్తున్నాను, నేను అసలు దేవుళ్ళో ఉన్నానా లేనా, దేవుడు నన్ను గుర్తుపెట్టుకున్నాడా లేదా, ఏంటి ఇట్లా ఉండి బలహీన పడిపోతున్నాను అని ఎట్లా చాలాసార్లు అనుకుంటాం. మనమే అనుమానం వస్తుంది మన మీద, దేవుడి నుంచి నేను దూరం అయిపోయినామని. కానీ వన్స్ నువ్వు దేవుడి చేతిలోకి వెళ్ళి నిజంగా మారు మనసు పొందినట్టయితే ఆయన చేతులు నువ్వు బయటికి రాలేవు. శరీరం నీ మీద దాడి చేయని, లోకం నీ మీద దాడి చేయని, లేదా సాతాను నీ మీద దాడి చేయని, ఏం చేసినా సరే యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అంతే, ఆయన చేతిలో ఉన్నావు, భద్రంగా ఉన్నావని. సో అది రెండోది. కాబట్టి ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి ఆయన మనం ఆరాధన చేద్దాము. రెండవదిగా ఆయన మన కోసం ఇచ్చినటువంటి భద్రత లేక కాపుదల గురించి ఆయన మనం ఆరాధన చేద్దాము. తర్వాత ఆయన మనకు గొర్రెల కాపరిగా, మంచి కాపరిగా మనకి ఇచ్చిన నిత్య జీవాన్ని బట్టి మనం ఆయన ఆరాధన చేద్దాము. నెక్స్ట్ నాలుగోది ఏంటంటే, ప్రభువుతో ఏకత్వం కలిగేటువంటి ఆ స్థాయి మనకి ఇచ్చినందుకు కూడా మనం అందరం కలిపి ఆయన ఆరాధన చేద్దాం. నిజంగా మనం ఎక్కడి వారం, ఎట్లాంటి వారం ఆలోచించండి. ఈ రోజు కూడాను దేవుళ్ళలోకి వచ్చి 50 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాలు ఉన్నారు. మరి మీరందరూ ఒకసారి ఆలోచించుకోండి, నిజంగా ప్రభు స్వారూప్యత మనలో వచ్చేయాలి ఈ పాటికి. ఏమనంటారు కాదంటారా? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన స్వారూప్యత, ఆయన కుమారుని స్వారూప్యత మనలో రావాలి. దానికోసమే ఆయన చేసే ప్రయత్నం అంత ఇది. కానీ ఎంతమంది మనలోకి వచ్చింది అని అంటే జీరో. ఒక రకం చెప్పాలంటే జీరో మనం. మరి జీరో అయిన మనల్ని తిరిగి ప్రభు శరీరంతో ఈ లోకంలో నా అవయవాలని చెప్పాడు, రేపొద్దున ఆయనతో పాటు యుగాలు ఉంచుకోబోతున్నాడు అన్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమైంది? మరి మనందరం జీరో అయిపోయి ఉంటే, జీరో అయిపోయిన మనల్ని కూడా దేని బట్టి ఆయన తన సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇందాక అదే చెప్పాడు, ఏంది, ఇదిగో దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టును అని అందు విశ్వాసంతో ప్రతివాడు. నువ్వు చేసిన ఒక్క పనిని బట్టి ఇన్ని గొప్ప మేలు నీకు వస్తున్నాయి అంట. ఏంటది? ఎవరైతే నీ కోసం ఈ లోకంలో పుట్టి, నీ కోసం మరణించి, నీ కోసం బలి అయ్యి, తిరిగి లేచి నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళడం కోసం మంచి కాపరి ఈ లోకానికి వచ్చాడో, ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవనంలో నువ్వు ఉంటావు. ఆయన శరీరంలో భాగాలు అయి ఉండి ఆయనతో ఐక్యత కలిగి యుగయుగాలు ఆయన సన్నిధిలో ఉంటావు అని చెప్పింది. కాబట్టి ఇన్ని గొప్ప అవకాశాలు ప్రభు మనకి ఇచ్చినందుకు, మనల్ని ముందుగా మనల్ని బ్రతికించడం కోసం ప్రాణం పెట్టినందుకు ఆరాధన చేద్దాం. నెక్స్ట్ ఆయన ఇచ్చిన భద్రతను బట్టి, కాపుతలను బట్టి ఆరాధన చేద్దాము. నిత్యత్వాన్ని బట్టి ఆరాధన చేద్దాము. ఆయనలో ఐక్యత కలిగి ఉండటానికి, రేపొద్దున ఆయన రాజ్యంలో ఉండటానికి మన అందరిని సంసిద్ధపరుస్తున్నందుకు ఆరాధన చేద్దాం. ఆయన సెక్యూర్డ్గా చూస్తే మనకు తెలియట్లా, కానీ మన వెనక ఆయన ఎంత పని జరిగిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి కనుక ప్రభు మన మనోనేత్రాలు తెలిస్తే మనకు అర్థమవుద్ది. ఎట్లాగంటే, పడుతున్నాము, లేస్తున్నాము, ప్రతి వారం మీకోసం అనే ద్వారా ఒక వర్తమానాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకు సిద్ధపరుస్తున్నాడు మీకు అర్థమవుతుందా? కనీసం ఆలోచించారా? ప్రతి వారం ఒక కొత్త విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాడు. అంటే ఏంటి తెలుసా? అవన్నీ మీలో ఉన్న లోపాలు, నాలో ఉన్న లోపాలు, మనందరిలో ఉన్న లోపాలు. వీటిలోంచి బయటికి రాకపోతే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. అందుకని వాటన్నిటిని వర్తమానాల ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఎంత ప్రేమించాడు దేవుడు నిన్ను, ఎంత ప్రేమించాడు మీకు అర్థమైంది ఎప్పుడైనా? అంతేకాదు, పడిపోయినోడిని ఆయన మహాపరిశుద్ధుడు, మా పరిశుద్ధతలో ఆయనకి ఎవరు సాటి లేరు, అది చెప్పబడి బైబిల్ చెప్పింది. అలాంటి వాడు పాపి అయిన మానవుడు చేయి పట్టుకుంటా ఇష్టపడ్డాడు
అని అంటే ఎట్లా ఇష్టపడ్డాడు? నీకు అర్థమైందా? అసలు అర్థమైందా? అసలు ఆయన మంచితనం ఎంత గొప్పదో నీకు అసలు అర్థమైందా? అది నీకు అర్థమైతే కనుక నువ్వు ఆయన ఆరాధన చేయకుండా ఉండలేవు. అసలు ఏ రోజు కూడా నువ్వు ఆరాధన చేయకుండా ఉండలేవు. ఇలా ప్రతిరోజు మీరు గమనించుకోండి. తిండికి లేని రోజున తిండి పెట్టాడు, ఆరోగ్యం లేని రోజున ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మరణంలోకి వెళ్ళిన రోజున బయట తీసుకొచ్చాడు. అలాగే అనారోగ్యంతో నువ్వు మంచాన్ని పడితే నేను లేవనెత్తాడు, నీ ఆర్థిక పరిస్థితి దగ్గర కుంగిపోతే నేను బలపరిచాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆయన నీ పక్షంగా చూపిస్తున్నటువంటి తన గొప్ప కాపుదల, గొప్ప రక్షణ, లేకపోతే నీ పక్షంగా ఆయన ఇచ్చినటువంటి ఆయన ప్రేమను బట్టి. సో ఇవన్నీ ఎక్కడ సాధ్యమైంది అంటే ఒకే ఒక వ్యక్తి దగ్గర సాధ్యమైంది. ఎవరైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. సో ఆయన నీకు నిజంగా మంచి కాపరైతే నువ్వు ఈ రోజున ఆయన్ని నోరు తెరిచి ఆరాధన చేయాలి. ఎందుకనంటే నీకు ఆయన ఇచ్చిన మేలులు ఎన్నో. ఒకసారి నువ్వు ఒంటరిగా అడిగితే నీకు తెలుస్తుంది. ఒంటరిగా నువ్వు ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేసి అడిగితే నీ ముందుకు తీసుకొస్తారు. అప్పుడు అర్థం ఆయన నీకు ఎంత మంచి కాపరు. సో అర్థమైన అందరూ ఆయన ఆరాధన చేస్తున్నారు. సో ఈరోజు నీకు అనగా ఆయన మంచి కాపరు నీకు ఏమేం చేశారు నీకు అర్థమైతే హృదయమారా ఆయన ఆరాధించడానికి సిద్ధపడదు. తల వంచండి, ఆరాధనకు వెళ్దాం.